అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువా. అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనాను గణపరిచితివి. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనాను గణపరిచితివి. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా ఆరాధనా లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తాడు. నాన్న ఏం పని చేస్తున్నావు? డ్రైవర్ కదా. నువ్వేం పని? సైలెంట్గా ఉండండి. చదువుకుంటున్నావు అంటే నీ పని అది. నాన్న నీ పని? రైతు, ఫార్మర్. నీ పని అది చదువు. సెల్ఫ్ అంటే ఓకే. నాన్న నువ్వేం పని చేస్తావు? ఒక్కొక్క పని కదా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం పని చేశాడు అనేది ప్రశ్న. ఆయన చేసిన ఒక పని కోసం చెప్తాడు. చూడండి, ఇప్పుడు మీరు రకరకాల పనులు చేస్తున్నారు కదా. ఆ పని చేయడం వల్ల ఎవరికి లాభం? మీ కుటుంబానికి కదా, ఊరికి లాభం. అంటే పని చేసేటప్పుడు ఏదో ఒక లాభం ఉంటుంది. లాభం లేకుండా పని చేయడం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన కూడా మనలా పని చేయడానికి వచ్చాడు. కానీ ఆయన ఏం పని చేయడానికి వచ్చాడు అనేదే ప్రశ్న. అసలు ఆయన పుట్టే ముందు ఈ గొర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమై మీకు ఒక వార్త చెప్పడానికి వచ్చాము. ఏంటి? ఒక వార్త. వార్తలు మనం చూస్తాం కదా, రోజు రకరకాల వార్తలు చూస్తాం.
అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షం, ఇదిగో మీ లోకం అంతటికి మనుషులందరికీ ఒక వార్త మోసుకొచ్చాను. ఏంటి ఆ వార్త అంటే, మనుషులను పాపం నుంచి విడిపించడానికి ఒకడు పుట్టాడు. దీనికోసం మనిషిని పాపం నుంచి విడిపించాలి. చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నేను ఏ పాపము ఇప్పటి వరకు చేయలేదు అన్న మీలో ఎవరైనా చేతులేస్తారు? అందరూ ఏం చేశారు? పాపం నుంచి విడుదల ఉండాలంట. లేకపోతే లాస్ ఏంటో తెలుసా? పాపం మనం దేంతో చేసాం? శరీరం కదా. శరీరంతో, ఆ శరీరం బ్రతకాలంటే లోన ఏముండాలి? ఆత్మ. ఆత్మ ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు మనం చేసిన ఈ పాపం ఆత్మకు అంటుకుంటుంది. ఆత్మకు పాపం అంటుకోవడం వల్ల చూడండి, చనిపోయాడు అంటాం. మనిషి శరీరం అక్కడే ఉంటది, కానీ చనిపోయాడు అంటే ఏం వెళ్ళిపోయింది? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే శరీరం దేని వల్ల బ్రతుకుతుంది? ఆత్మ వల్లే. అందుకే చూడండి, చనిపోయిన మనిషి నీరు అడుగుతాడా? చనిపోయిన మనిషి ఎవరైనా నన్ను ఎండలో వేస్తారా, కొంచెం అన్నం పెట్టండి అంటాడా? అండ. ఎందుకండు? ఏం వెళ్ళిపోయింది? అంటే ఇప్పుడు దాహం ఎవరికి? శరీరానికి, ఆత్మక? ఆత్మకే. ఆకలి ఎవరికి? ఆకలి ఆత్మకే. ఆకలి శరీరానికి అయినప్పుడు ఆ శరీరం లేచి అడిగాం కదా, నాకు అన్నం పెట్టండి అని అడుగుతుంది ఏంటి అంటే ఆకలి ఎవరికి? నిద్ర ఎవరికి? ఆత్మకే. ఆనందం ఎవరికి? ఇప్పుడు చూడు, నవ్వుతున్నాం. నవ్వుతుంది శరీరమా, ఆత్మ? కానీ ఈ శరీరంతో మనం పాపం చేయడం వల్ల ఎంత గొప్ప ఆత్మకి ఆ పాపం అంటికిపోయి ఎవరు చేసిన పాపం? ఎవరు చేసిన పాపం? దేవుడు చేసిన పాపం, మనం చేసిన పాపం. అంటికిపోయి నీ ఆత్మని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మన పాపమే అగ్నికి పట్టుకెళ్తారు. మనుషులు అందరూ పాపం చేస్తున్నారు. ఈ మనుషుల పాపమే మనుషులు నరకానికి తీసుకెళ్ళిపోయి. కానీ యేసు ప్రభు చేసిన పని వల్ల యేసు ప్రభు కాదు లాభం. ఎవరికి? మనకి లాభం. ఎందుకంటే మన పాపం నుంచి విడుదల. ఈ లోకంలో మనుషులు వేప చెట్టు దగ్గరికి వెళ్తారు, ఆవుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది రాళ్ళ దగ్గరికి వెళ్తారు, కొంతమంది చెరువుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రాయి, నా పాపం నుంచి నాకు విడుదలేవా? ఆవు, నా పాపం నుంచి నన్ను విడిపించవా? చెట్టు, నా పాపం నుంచి నన్ను విడిపించవా అని అట్లా అడుగుతారు. ఆవు విడిపించగలరా? రాయి, చెట్టు, మనం నరికితే చెట్టు ఏమైంది? మనం వేస్తే ఎద్దేమైంది? మనం పగలగొడితే రాయి ఏమైంది? ఇవి మనం విడిపించగలరా? మనిషికి విడుదల పొందాలని ఆశ ఉంది, కానీ మార్గం తెలియదు. ఇది 2000 సంవత్సరాల ముందు జరిగిన ఒక కథ. ఇదిగోండి, ఇది 2024 సంవత్సరం కదా. ఇది 2100 అవ్వచ్చు కదా. ఎందుకు 2024 అవ్వాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది 2050 అవ్వచ్చు కదా. ఎందుకు 2024 అవ్వాలి? ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాల 8 నెలల, ఈరోజు ఎన్నో తారీఖు? 27 రోజులు అయింది. సంవత్సరాలన్నీ ఆయన పేరు మీద రన్ అవుతాయి. అందుకే ఇది 2024 సంవత్సరం 8వ నెల 27వ తారీఖు. ఎందుకు వచ్చాడంటే ఒక పని ఉండి వచ్చాడు. ఆ పని ఏంటంట, ఈ మానవులను పాపం నుంచి విడిపించాడు. అందుకు ఆయన పాపం చేయలేదు. ఒక్క పాపం చేయకుండా చూసారా? ఈ 2 చేతులు Maria Cole ju 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 jisma puke dekiju ju 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 jisma puke dekiju. దేవుని స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతి యొక్క రక్షణ మనము తెలుసుకున్నాం. దేవుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఒకప్పుడే ఇటువంటి కార్యములు చేసేవాడు కాదు. ఒక రక్షణ పొందుకొని ఆ రక్షణను మనతో ఉన్న వాళ్ళకు దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, ఉపకారములను ఒక సాక్షి రూపంగా, ఒక మేలుకరంగా, ఒక ప్రయోజనకరంగా చెప్పడంలో ఉన్నంత ధన్యత ఇంకోటి ఏమీ లేదు. మన బ్రతుకులో దేవుడు అటువంటి కృపతో అనేక
మేలుకొలుపుతో అనేక మలుపుతో నడిపిస్తున్న ఆ తండ్రికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరం యుగ యుగములు సజీవుడైన దేవుడు. చేసుకోండి. వారికి ఇచ్చిన పంటలను, అభివృద్ధిని, ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనులను, ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. చంటి మొదలు మొదలుకొని అది ఉర్దూల వరకు నాయన తండ్రి, వారికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు, అస్వస్థతలు ఉన్న జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రతి బిడ్డని ముట్టండి, స్వస్థపరచండి. వారి కుటుంబాలు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆయా గ్రామమును దర్శించండి. గ్రామంలో ఇంకా రక్షణ లేక నాయన తండ్రి ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చీకటి అందుకు రాపోదు క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి.